నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి పేరును ప్రకటించారు జంజీ గ్రూప్ నేతలు. జస్టిస్ సుశీల కర్కి నాయకత్వానికి ఆందోళనకారులు అంగీకారం తెలిపారు. నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నేపాల్లో గత కొన్ని రోజులుగా జనరేషన్ జీ విధ్వంసం సృష్టించింది. దేశంలో సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని ఉసిగొల్పుతున్న జంజీ గ్రూప్ కు చెందిన నేతలు తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ను ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ గా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి పేరును సూచించిన జంజీ గ్రూప్ తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆమెకు పగ్గాలు ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియా బ్యాన్ ను వ్యతిరేకిస్తూ జంజీ భారీ ఉద్యమాన్ని చేపట్టింది. జెన్జెడ్ లో 13 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న యువత పాల్గొంది. అయితే తాము చేపట్టిన ఉద్యమాన్ని కొందరు అవకాశవాదులు తప్పుదారి పట్టించినట్లు జెన్జెడ్ ఆరోపిస్తోంది. ప్రధాని ఓలీ రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు మరీ అదుపు తప్పాయి. ప్రెసిడెంట్ కార్యాలయాన్ని, పార్లమెంట్ బిల్డింగ్ ను, సుప్రీంకోర్టు బిల్డింగ్ ను నిరసనకారులు దగ్ధం చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కిని ప్రకటించారు. సుశీల కర్కి నేపాల్లో ప్రముఖ న్యాయమూర్తి. ఆమె నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. నేపాల్ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా చేసిన మొదటి మహిళ సుశీల కర్కినే. 1952 జూన్ 7న బిరాట్ నగర్ లో జన్మించిన ఆమె 2016 జూలై 11న చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. న్యాయ వ్యవస్థలో అవినీతికి వ్యతిరేకంగా తీవ్ర వైఖరి కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. సుశీల కర్కి ఇండియాలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. నేపాల్ జ్యుడిషియల్ సర్వీస్ లో 1975లో జాయింట్ సెక్రటరీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ హైకోర్టుల్లో పనిచేశారు. 2016లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతల్ని అందుకున్నారు. 2019లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో పదవీ విరమణ పొందారు. జంజీ గ్రూప్ నేతలు సుశీల కర్కిని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆమెకు పగ్గాలు అప్పగించడానికి సైన్యాన్ని కోరారు. ఆర్మీతో పాటు తాత్కాలిక ప్రభుత్వాధికారులతో సుశీల చర్చలు జరపాలని సూచించింది జంజీ గ్రూప్. రాజకీయ అనుభవం లేకున్నా న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పలు సామాజిక ఉద్యమాల్లో సుశీల కర్కి ఎక్కువగా పాల్గొనేవారు. సామాన్యుల గళాన్ని వినిపించేవారు. మహిళల హక్కులు, స్వేచ్ఛపైన సుశీల కర్కి జడ్జ్ హోదాల్లో రూలింగ్ పాస్ చేసిన సందర్భాలున్నాయి. నేపాల్ ప్రభుత్వంలో నాయకుల అవినీతిపైన, లంచగొండితనంపైన పలు సందర్భాల్లో ప్రశ్నించారు. గతంలో ఎన్నో అవినీతి కేసుల్ని వాదించిన, తీర్పులు చెప్పిన రికార్డులు కూడా సుశీల కర్కి సొంతం. దీంతో ఆన్లైన్ మీటింగ్ లో జంజీ గ్రూప్ నాయకులంతా కలిసి సుశీల కర్కిని నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ గా ఉండాలని కోరారు.